నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ పార్టీ ఆఫీస్కి అయితే మనం రావడం జరిగింది. సో ఇవాళ ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ ఫామ్లోకి వచ్చి ఇప్పటికీ అధికారంలో ఉండి 11 సంవత్సరాలు అయిపోయింది. సుదీర్ఘ ప్రయాణం అయితే చేసినాం. సో రానున్న రోజుల్లో ఎలాంటి మార్గదర్శకాలతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు, ఎందుకంటే మనకి ప్రధాని నరేంద్ర మోడీ ఒకే సిద్ధాంతంతో వాళ్ళు ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దేశం మొత్తం కూడా కాషాయమయం చేస్తామని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ప్రతి దాంట్లో కూడా మనం వింటూనే ఉంటాం. సో హరేక్ బార్ బీజేపీ అని చెప్పేసి కూడా కొన్ని నినాదాలు మనం వింటూ ఉంటాం. సో ఏదైతే 11వ ఏట నుంచి 12వ ఏట వాళ్ళు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వాళ్ళు ఎలాంటి మార్గదర్శకాలతో వెళ్తూ ఉన్నారు, సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే దానిపైన ప్రజాప్రతినిధులు ఉన్న నిజామాబాద్ జిల్లా ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ శ్రేణులు. సో అన్న నమస్తే అన్న. సో ఎట్లా అనిపిస్తూ ఉంది 11వ సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఇలా దేశాన్ని ఏలుతున్నారు, దాంతోపాటు రానున్న రోజుల్లో కొన్ని రాష్ట్రాలలో కాషాయమయం చేస్తామని చెప్పేసి సవాల్ కూడా విస్తూ ఉన్నారు బీజేపీ ఎవరైతే మనకి ఎంపీలు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు, నరేంద్ర మోడీ గారు కూడా దేశాన్ని మొత్తం కాషాయమయం చేస్తామని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతా ఉంది? మీరు అంటున్నారు ఇప్పుడు అంటే దేశం మొత్తము కాషాయమయం చేస్తామని. మా ఎంపీలో మా లీడర్సు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఒక్కొక్క పార్టీని ఖాళీ చేస్తూ బీజేపీలో వాళ్ళు విలీనమవుతూ మిగతా దగ్గర మాకు కూడా ఇక్కడ ప్రభుత్వాలు చేంజ్ అయిపోయి కాషాయమయమైన బీజేపీ ప్రభుత్వం రావాలి, ప్రజలు బాగుపడాలి అంటే బీజేపీ ప్రభుత్వంతోనే అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ వస్తాయో బీజేపీని ఎన్నుకొని బీజేపీకి గవర్నమెంట్ను ఫామ్ చేద్దామనే ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు. ఆ ఉత్సాహంకు తగ్గట్టు మా నాయకులు కూడా ప్రజలకు మేలు చేయడము అంటే ఏ విధమైతే ప్రజలకు వర్క్ అవుతుంది, ఏ విధంగా అయితే ప్రజల జీవనం బాగుపడుతుంది, ప్రజలకు జీవన విధానం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో దానికి సంబంధించిన స్కీమ్లు తెస్తూ ప్రజలను ముందు పెట్టి ప్రభుత్వాలు నడిపే పాలన మాది ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా మట్టుకు మా రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు రావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో చాలా ముందుకెళ్తున్నాము. మీరు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, అంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు బీజేపీని ఫామ్లో తేవాలా రాష్ట్రాలలో అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. సో నిజామాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకుందాం. గతంలో టీడీపీకి దాంతోపాటు కాంగ్రెస్కి కంచుకోటగా మనము నిజామాబాద్ జిల్లాని చెప్పుకుంటుండే. కాకపోతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణలో ఒక హిందువులకు కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది ఒక ఇందూర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు 2020లో నిజామాబాద్ అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి. అంతకుముందు ఒకటే ఒక సీటు ఉండే బీజేపీ కార్పొరేటర్. 2020లో కార్పొరేషన్ అంటే ఎంపీగా అరవింద్ అన్న గారు విజయం సాధించిన మొట్టమొదటి స్థానిక సంస్థల ఎలక్షన్ అంటే నిజామాబాద్ కార్పొరేషన్. ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రోత్సాహంతో ఆయన చేసిన అంటే వర్క్తోని 2020లో జస్ట్ జనవరిలో ఎలక్షన్ జరుగుతూ 28 సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం, కొద్ది త్రుటిలో మేయర్ సీట్ను మిస్ కావడం జరిగింది. కానీ అలాగే దాని తర్వాత జరిగిన మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గారు విజయం సాధించడం, మళ్ళీ రెండోసారి మా గౌరవ ఎంపీ అరవింద్ అన్న గారు విజయం సాధించడం, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా బీజేపీ మేయర్ సాధిస్తుంది. నిజామాబాద్ అంటేనే బీజేపీ అడ్డా అనే వాస్తవము, అది అందులో ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఓన్లీ కార్పొరేషనా మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యేలా అనేది కాదు, నిజామాబాద్ అడ్డా బీజేపీ గడ్డ అన్నట్టే ఉంటుంది. అలానే ఈ నిజామాబాద్ మెయిన్ ముఖ్యంగా వచ్చే గవర్నమెంట్ బీజేపీది ఉంటుంది, అందులో ముఖ్య పాత్ర నిజామాబాద్ పోషిస్తుంది. అంటే ఇప్పటికే దేశం పైన ఎవరైతే ఉగ్రమూకలు దాడి చేసిన తర్వాత మనం ఎలాంటి దాడులు చేయాలా అనే దానిపైన కూడా మనము ఏదైతే సర్జికల్ స్ట్రైక్తోని మనం బుద్ధి చెప్పడం జరిగింది. తాజాగా పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన, మన ఆడబిడ్డల సింధూరాన్ని వాళ్ళు తూడ్చేస్తే వాళ్ళ ఉగ్ర స్థావరాల్ని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టిన ఘనత ఎవరికైనా ఉంది అంటే మన ఇండియన్ ఆర్మీ, ప్రధాని నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. సో రానున్న రోజుల్లో మన భారతదేశం పైన కన్నేసే ఏ దేశమైనా కూడా గడగడ వణికిపోవాల్సిందే అన్నట్టుగా ఇవాళ సమాధానం చెప్తా ఉన్నాం. సో ఎలా ఉండబోతా ఉన్నాయి రానున్న రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది?
మీరు దీనిపైన ఒక దృష్టి సారించండి. మోడీ గారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపోజిట్ అంటే ఏదైతే విపక్షాలు ఉన్న ఎంపీలు కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ ఇంకో ఎంపీలు ప్రతి ఒక్కరితోని విపక్షాలతో కూర్చొని ప్రతి ఒక్క ఎంపీని ఒక్కొక్క బృందంగా ఏర్పరిచి ప్రతి దేశాలకు పంపించడం జరిగింది. అంటే మన దేశంలో ఏం జరుగుతుంది, సింధూర్ ఎట్లా ఆపరేషన్ చేసినాము, మన దేశానికి ఎవరి శత్రువు, పాకిస్తాన్ ఏ శత్రువు అనేది దీంట్లో పాల్గొనడము ప్రతిపక్షాలైన ఎంపీలు కూడా పాల్గొన్నారు. అంటే వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళకి మన సిద్ధాంతం ఏంది, మనం ఏమున్నాం అనేది మోడీ గారు ఎంత స్పష్టంగా చెప్తే ఆపోజిట్ ఉన్న ఎంపీలు కూడా ముందటికి వచ్చి దేశం కోసం ముందుకు వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు. అంటే ఆయన ఉన్నంత కాలం అయితే ప్రతి ఒక్క ఏదైతే మన శత్రు దేశాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి పార్టీ వాళ్ళు కాలు పెట్టాలన్నా గజగజ వనకవలసిందే. అట్లాంటి ప్రభుత్వం మనది ఇంకా స్టాండర్డ్ అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా గట్టితనం ఉంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితమైన ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఫైనల్గా మీ జిల్లా పార్టీ ఆఫీస్లో కూడా ఇలా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అంటే రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మార్గదర్శకాలతో ముందుకెళ్తా ఉన్నారు అనే దానిపైన ఏమైనా చర్చ ఏమైనా జరుగుతూ ఉందా, లేకపోతే మీ ఎవరైతే జిల్లా ఇప్పుడు మనకి ఎంపీ గారు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు, మీకు డైనమిక్గా దొరికినటువంటి ఎమ్మెల్యేలు, సో ఎట్లా ఉండబోతుంది అనే దానిపైన ఏమైనా చేస్తూ ఉన్నారు డిస్కషన్ అనేది? అంటే ఇప్పుడు వచ్చేటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. వచ్చిన తర్వాత అంటే ఎలక్షన్ డిక్లేర్ తర్వాత దానిపైన కార్యాచరణ ఉంటుంది. కానీ దానికి ముందు మేము ఎలక్షన్ను మైండ్లో పెట్టుకొని వర్క్ చేయదు మా పార్టీ. ఎప్పుడైనా ప్రజలకు ఏమున్నది, గవర్నమెంట్ నుంచి ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ ఏం తప్పు చేస్తుంది అనేది ప్రజలను తీసుకెళ్లడం జరుగుతుంది. ఎలక్షన్ బేసిక్ మీద పార్టీ ఎప్పుడు పార్టీ పనిచేయదు. ప్రజలకు మేలు జరిగే పద్ధతిలోనే పనిచేస్తుండేది. మా కార్యాచరణ అనేది నిరంతరం జరుగుతుంది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా బీజేపీ ముందుంటుంది. ఎలాంటి సమస్యలైనా సరే బీజేపీ ముందుంటుంది. ఓన్లీ ఎలక్షన్ స్టంట్ వరకే ఎలక్షన్కు పనిచేయడము, మళ్ళీ సైలెంట్ కూర్చోవడం అనేది కాకుండా నిరంతర ప్రక్రియ, నిరంతర సేవాభావంతో బీజేపీ పార్టీ అనేది పనిచేస్తుంది. సో ఫైనల్గా పసుపు రైతన్నల గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఎంపీ గారు ఇది ఒక సవాల్గా, ఇజ్జత్ మే సవాల్గా తీసుకొని ఇవాళ ఎవరైతే పసుపు రైతన్నలను ఆదుకోవడం జరిగింది. పసుపు రైతన్నల కన్నీళ్లు తూర్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అరవింద్ గారిది అని చెప్పేసి ఏ రైతును అడిగినా కూడా వాళ్ళు ఇదే సమాధానం చెప్తా ఉన్నారు. సో ఏం చెప్పాలనుకున్నారు ప్రతిపక్ష పార్టీలా కావచ్చు, ఎవరైతే ఈ అడ్డంకులు సృష్టించినటువంటి ఎవరైతే ఈ దుష్టశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పసుపు బోర్డు అంటే ఎంపీ గెలవగానే ఈయనతో రాదు అది ఇది అని ఎవరైతే మూర్ఖంగా వివరించి మూర్ఖంగా మాట్లాడినో వాళ్ళకి ఒక గట్టి పసుపు బోర్డు తేవడమే కాదు, తెచ్చి దానికి చైర్మన్గా మన స్థానిక పసుపు ఎక్కడైతే పండుతుందో మన మంకాపూర్ ఆర్మూర్ ఏరియా అంటామో ఆ సంబంధించిన రైతు మా బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి అన్న గారిని చైర్మన్ చేయడమే కాకుండా రీసెంట్లీ మొన్న ఒక 1 వీక్ బ్యాక్ పార్టీ కార్యాలయము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏదైతే స్థానిక రూరల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి కార్యాలయం ఉందో దాన్ని ప్రభుత్వము పసుపు బోర్డు కార్యాలయం కేటాయించే పద్ధతిలో ఫైట్ చేయడం జరిగింది. అరవింద్ గారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కార్యాలయాన్ని సాధించడం జరిగింది. పసుపు బోర్డుతో పాటు ప్రజలకు మద్దతు ధర పసుపుకు సంబంధించి ఎనీ టైం అరవింద్ గారు దానికోసం కృషి చేయడం జరుగుతుంది. చాలా కష్టపడి దాన్ని మోడీ గారి దగ్గర తీసుకువెళ్ళి మిగతా మినిస్టర్ల దగ్గరకు తీసుకెళ్ళి పసుపు బోర్డు సాధించడం జరిగింది. ఈ పసుపు బోర్డు సాధించినందుకు మా రైతులందరూ అరవింద్ అన్న గారికి మరియు పసుపు బోర్డు ఇచ్చిన ప్రధానమంత్రి గారికి, మంత్రివర్గానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దాంతోపాటు మేము కూడా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇది మొత్తానికి బీజేపీ పార్టీ ఆఫీస్లో ఇవాళ సంబరాలు మిన్నంటాయని చెప్పుకోవాలా. ఎందుకంటే 11 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు, ఎంతోమందిని గడగడలాడించారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారత్ను చూసిన ఘనత ఏదైనా ఉంది, ఎవరి వల్ల సాధ్యమైంది అంటే అదొక కేవలం నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైంది. దాంతోపాటు రానున్న రోజుల్లో ఇందూర్ మొత్తం కూడా కాషాయమయం అయిపోతుందని చెప్పేసి ఇవాళ నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు దాంతోపాటు ఎవరైతే బీజేపీ శ్రేణులు కూడా ఇవాళ బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి ఉంది.